నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. బరువు తగ్గాల్సిన వాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, వేరే రకమైన మోకాళ్ళ ప్రాబ్లమ్స్, జాయింట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా బరువు తగ్గండి అని చెప్పడం సర్వసాధారణంగా జరుగుతుంది. బరువు తగ్గడానికి డైట్ ఏం చేయాలి అంటారు అందరూ. బరువు తగ్గడానికి డైట్ అంటే అన్నం మానేసేయండి అని చెప్తారు. అన్నం మానేస్తే ఏమి తినాలి అనే దాని గురించి చాలామంది కన్‌ఫ్యూషన్ ఉంది. అన్నం మానేసి అన్నం సబ్‌స్టిట్యూట్స్ అని తినొచ్చు. గోధుమలు, రాగులు, పెసలు ఇట్లాంటివి. కానీ ప్రోటీన్ పెంచడం అనేది తెలివైన మార్గం. ప్రోటీన్ అనంగానే అందరికి గుర్తొచ్చేది నేను వెజిటేరియన్ అండి, నేను నాన్ వెజిటేరియన్ తినను, నాకు ప్రోటీన్ సోర్సెస్ ఏమిటి అనేటటువంటిది చాలామంది మనసులో ఉన్నటువంటి అనుమానం. సో ప్రోటీన్‌కి ఆఫ్‌కోర్స్ కాన్సంట్రేటెడ్ ప్రోటీన్ అంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ప్రోటీన్ కాన్సంట్రేట్ ఉంటుంది కానీ, వెజిటేరియన్ తినే వాళ్ళకి కూడా ఆల్మోస్ట్ అదే క్వాలిటీలో ఉన్నటువంటి ప్రోటీన్ సోర్సెస్ ఉన్నాయని మనం తెలుసుకోవడం అనేది మంచిది. ఫస్ట్ పప్పులు, మెనువులు, పెసలు ఇట్లాంటివన్నీ కూడా ప్రోటీన్ సోర్సెస్‌కి మంచి కాన్సంట్రేటెడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్స్. నెక్స్ట్ పాలల్లోంచి వచ్చినటువంటిది పనీర్. సో ఆ పనీర్‌తో మీరు కూరలు చేసుకోవచ్చు. మీరు ఎలాగ తిన్నా సరే పనీర్ అనేటటువంటిది చాలా కాన్సంట్రేటెడ్ రిచ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. నెక్స్ట్ పచ్చి బఠానీలు, రాజ్మా అని ఇంకొకటి, అది మనం తక్కువ తింటాం బట్ రాజ్మా, పచ్చి బఠానీలు ఇవన్నీ కూడా మంచి ప్రోటీన్ సోర్సెస్. తర్వాత అందరికీ ఇష్టమైనటువంటివి చిక్కుడుకాయలు, చిక్కుడు గింజలు ముఖ్యంగా. సో చిక్కుడు గింజలు, చిక్కుడు తొక్కతో వస్తుంది అది. సో ఫైబర్ ఉంటుంది దాంట్లో, అట్లాగే మంచి ప్రోటీన్ ఉంటుంది. ఇకపోతే శనగలు, ఇవి నల్ల శనగలు, తెల్ల శనగలు, చిన్నవి పెద్దవి అంటారు. ఇవి శనగలు కూడా ఎంతో ప్రోటీన్ ఉన్నది. దాంట్లో పాటుగా దాన్ని తొక్కకు తీయకుండా మనం తిన్నట్లయితే దాంట్లో ఎంతో ఎక్కువ ఫైబర్ ఉంటుంది బేసిక్‌లీ. సో ఇవన్నీ కూడా వెజిటేరియన్ తినే వాళ్ళకి ఎంతో మంచి సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ అండి. నమస్కారం.